ఆధారాలతోనే మీ నాన్న టీచర్ని అరెస్ట్ చేశాడు. ఆ ఆధారాల కారణంగా ఎక్కడ ఉరిశిక్ష పడుతుందో అని ఆవిడ పారిపోయింది. ఆవిడ తప్పు చేసుండకపోతే పారిపోకుండా ఉండాల్సింది కదా సీత. కరెక్ట్ మావయ్య, కానీ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించలేరు కదా. ఆవిడ నిజంగా అత్తమ్మను హత్య చేసుంటే పారిపోయినా పోలీసులకు దొరికిపోతుంది. అలా కాకుండా మహాలక్ష్మి అత్తయ్య ఆవిడపై వేసిన నింద తప్పు అనుకోండి. అప్పుడు మహాలక్ష్మి అత్తయ్యకు ఆవిడతో ముప్పు కదా. విద్యాదేవి నన్నేం చేస్తుంది? ఏమైనా చేయొచ్చు అత్తయ్య. నన్నే అరెస్ట్ చేయిస్తావా అని ఆవిడ కోపంతో ఏ కత్తో తీసుకొచ్చి మిమ్మల్ని పొడవచ్చు, గన్తో షూట్ చేయొచ్చు, బాంబుతో పేల్చేయచ్చు. అసలే మహా టెన్షన్ అవుతుంటే నువ్వింకా కంగారు పెడతావేంటి సీత? ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అంటున్నాను చిన్నత్తయ్య. అసలే మహాలక్ష్మి అత్తయ్య దృష్టిలో టీచర్ గారు పెద్ద క్రిమినల్ కదా. క్రిమినల్ చేయలేని పనులు ఏముంటాయి చెప్పండి? అలా ఏం జరగదు. ఆవిడ మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు తీసుకుని కాల్ చేస్తానని సిఐ త్రిలోక్ గారు హామీ ఇచ్చి వెళ్లారు. హామీదేముంది చిన్న మావయ్య, అసలు ఆవిడ కనిపిస్తేనే కదా కాల్ చేస్తారు. ఎవరికి కనిపించకుండా మహాలక్ష్మి అత్తయ్యని వేసేస్తే? అనవసరంగా పిన్నిని భయపెట్టకు సీత. నేను భయపెట్టలేదు మామా. మహాలక్ష్మి అత్తయ్య ఏ తప్పు చేయకపోతే ఏ ఇబ్బంది లేదు. ఏదైనా తప్పు చేసుంటేనే ఇబ్బంది. మహా ఏ తప్పు చేయదు. మీతో చెప్పి అత్తయ్య తప్పు చేస్తుందా ఏంటి మామయ్య? చేసిన తప్పులు ఎవరైనా చెబుతారా సీత? ఏమైనా తప్పు చేసుంటే ఇప్పుడే చెప్పండి అత్తయ్య, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. నేను ఏ తప్పు చేయలేదు. నాకే బుద్ధుందా నీకు? నేను అసలే టెన్షన్తో చస్తుంటే సైలెంట్ గా వచ్చి భుజం మీద చేయి వేసి భయపెడతావా? నేనేం చేశాను మహా? నీ భుజం మీద చెయ్యేశాను అంతే కదా. వెనుక నుంచి రావడం ఏంటి? ముందు నుంచి రావచ్చు కదా. ఏం మహా, సుమతక్క వచ్చిందని షాక్ అయ్యావా? అవును, పోలీసుల నుంచి తప్పించుకున్నది ఎప్పుడొచ్చి నా గొంతు నొక్కుతుందా అని భయంగా ఉంది. అంత భయపడే బదులు అందర్నీ పిలిచి విద్యాదేవి సుమతక్క అని నిజం చెప్పేయచ్చు కదా మహా. ఏ టెన్షను ఉండదు. అప్పుడు సుమతి నన్ను చంపడం కాదు, ఇంట్లో అందరూ కలిసి నన్ను చంపేస్తారు. అది కరెక్టే. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మహా నీ పరిస్థితి. ఎవరికి భయపడని నువ్వు సుమతక్కకు భయపడుతున్నావా? పోలీసులతో అరెస్ట్ చేయించగానే సుమతి కథ ముగిసిపోయింది అనుకున్నాను. పారిపోయి నన్ను ఇలా టెన్షన్ పెడుతుంది అనుకోలేదు. ఎక్కడికి వెళ్లి చచ్చిందో ఏమో. ఆ శివకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో మహా. అతడు పోలీస్ కదా, ఆదుకుంటాడని వెళ్ళిందో ఏమో. ఆ డౌట్ నాకు వచ్చింది. అందుకే సిఐ త్రిలోక్తో ఎంక్వైరీ చేయించాను. తనక్కడికి రాలేదు అని చెప్పాడు. ఆ ఇంటికి వెళ్ళక ఈ ఇంటికి రాక సుమతక్క ఎక్కడికి వెళ్ళినట్టు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు మహా? ఆ రాకేష్ గడి నాన్న. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో వీడిగోలొక కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నాడు. కట్ చేసి పడే మహా. వీడు సుమతి కంటే డేంజర్. కాల్ కట్ చేస్తే ఇంటికొస్తాడు. హలో హలో మహాలక్ష్మి గారు, ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? మీకు పెళ్లి గురించి గుర్తు చేద్దామని. నాకేం మతిమరుపు లేదండి.
పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగించకండి. అలా అంటే ఎలా ఆంటీ మేడం? మీకు విసుగొచ్చినా కోపం వచ్చినా మమ్మల్ని భరించాల్సిందే. ఆ, ప్రీతికి వాళ్ళ మేనమామ తెచ్చిన సంబంధం క్యాన్సిల్ అవుతుంది కదా మేడం? ప్రీతికి మావాడితోనే పెళ్లి జరుగుతుంది కదా. లాస్ట్ మినిట్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, మీకు హెడ్ లేకుండా చేస్తాం. ప్రీతికి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగనివ్వను. ఇక పదే పదే ఆ మాట అనకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. మహా ఇలా ఇవ్వు. మహా మాటిచ్చిందంటే ప్రాణం పోయినా మాట తప్పదండి. నేనే అత్తమ్మా, కంగారు పడకండి. ఇంట్లో ఏం జరుగుతోంది సీత? మీరు పారిపోయారని అందరూ భయపడుతున్నారు. ఏ క్షణంలో అయినా మీరు మహాలక్ష్మి అత్తయ్యని మర్డర్ చేయొచ్చని నేను అత్తయ్యను బాగా భయపెట్టాను. అలా ఎందుకు చెప్పావు? ఆ మాత్రం భయం ఉండాలత్తమ్మా. కిందకి దిగండి. ఇంట్లో ఎవరి గదుల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. మనం లోపలికి వెళ్దాం. రిస్క్ ఎందుకు సీత? ఏం కాదత్తమ్మా, నేను చూసుకుంటాను కదా. రండి. అలా హాల్లో కూర్చుని చక్కగా టిఫిన్ తినొద్దురు గాని. వ్యాన్లో నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేశావు, కుర్చీ వేశావు, బట్టలిచ్చావు. చాలు సీత. ఇంట్లో మహారాణిలా ఉండాల్సిన మీరు ఈ పరిస్థితుల్లో ఇలా వ్యాన్లో ఉండాల్సొచ్చింది. అంతా నా కర్మ, నా తలరాత. ఈ పరిస్థితి ఇలాగే ఉండదత్తమ్మా. రేపనేది ఒకటి ఉంటుంది. కాలం అన్నిటినీ మార్చేస్తుంది. రండి, కాసేపు రిలాక్స్ అవుదురు గాని. వద్దులే సీత, ఇక్కడే బావున్నాను. ఏం కాదు అత్తమ్మా, ఎవరు గమనించకుండా నేను చూసుకుంటాను కదా. నాతో ధైర్యంగా రండి. సరే.